కొత్త సంవత్సరం వచ్చింది 2025. కొత్త సంవత్సరంలో భాగంగా క్యాపిటల్ అమరావతి పరుగులు అందుకుందని చెప్పొచ్చు. అభివృద్ధిలో భాగంగా డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది. అండ్ మనం ఒకసారి గమనించవచ్చు, 2323 కోట్లతో రాజధాని పనుల జాతర. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి చెత్తను, చెదారాలని, ముళ్ళ కంపల్ని, తుమ్మ చెట్లని ఇవన్నిటిని వచ్చారు. అలా సాయంత్రానికి రిజల్ట్స్ తెలిసిపోయి నెక్స్ట్ డే ఉదయం నుంచే ఈ ప్రొక్లైనర్లు ఇవన్నీ వెళ్ళిపోయి అక్కడ మొత్తం క్లీన్ చేయడం అయితే జరుగుతూ ఉంది అమరావతిని. అండ్ గతంలో ఒకసారి మనం చూస్తే అమరావతి క్యాపిటల్ కాదు అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు. 3 క్యాపిటల్ పెడతాం అని చెప్పారు. ఉన్న ఒక్క క్యాపిటల్ ని ఈయన 5 సంవత్సరాలు చక్కగా చూసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి మళ్ళీ 3 క్యాపిటల్ పెడతానన్నారు. బట్ అదైతే జనాలు అయితే ఎవరు నమ్మలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. పక్కన చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చి గద్దె మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక కక్ష సాధింపు చర్యలాగా చేయకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అభివృద్ధిలో భాగంగా అహర్నిశలు కష్టపడుతూ రాజధాని కోసం అయితే 2323 కోట్లతో పనులు అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇది కాకుండా దాదాపు 1,82,162 కోట్లు పెట్టుబడికి అయితే ఆమోదం తెలిపారు. ఈ తొందరలో ఈ డబ్బులు కూడా అయితే మన అమరావతికి అయితే శాంక్షన్ అవ్వబోతున్నాయి. అండ్ ఏపీసీఆర్డీఏలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా ఈ పనులు అయితే శరవేగంగా జరిగిపోతా ఉన్నాయి. ఈ 2323 కోట్లే కాకుండా దాదాపుగా ఇంకా 1,82,162 కోట్లు పెట్టుబడులు అయితే అమరావతి క్యాపిటల్కి అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఉపాధి అవకాశాలు కూడా మనకైతే చాలా వరకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే లభించబోతా ఉన్నాయి అమరావతిలో. ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ లో చాలా సూపర్ ఫాస్ట్ గా పోతా ఉంది. అండ్ గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అమరావతికి గన్నవరం దగ్గర నుంచి మెట్రో కూడా అయితే శాంక్షన్ అవుతుంది, AB 2 లైన్ల విధంగా. అండ్ అదే విధంగా అండర్ గ్రౌండ్ నుంచి కూడా మెట్రో అయితే వెళ్తా ఉంది. మనకి ఎక్కడా లేదు. మనమైతే చెన్నై, బెంగళూరులో చూడొచ్చు ఇటువంటి అండర్ గ్రౌండ్ మెట్రోస్. హైదరాబాద్ లో కూడా అండర్ గ్రౌండ్ అయితే లేదు, మనకైతే ఉంది. డెవలప్మెంట్ లో మన క్యాపిటల్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నిధులు సరిపోకపోయినా ఇంకా ఎక్స్ట్రాగా అయితే మనకైతే 182,162 కోట్లు అయితే ఇంకా ఫండ్స్ అయితే సెంట్రల్ నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పనిలో అయితే ఉన్నారు. అండ్ ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు, అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో రాజధానిలో చేపట్టబోయే 5 పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా బుధవారం టెండర్లను ఆహ్వానించాయి. ఇప్పుడు టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. టెండర్లు దాదాపు ఈ నెల 21వ తారీఖు లోపు ఈ టెండర్లు అనేవి కన్ఫామ్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా రాజధాని నగరంలో జోన్ 1 పరిధి నెక్కల్లులోని కొంత భాగంలో ఎల్ఫీఎస్ లేఅవుట్లు, రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, విద్యుత్తు, ఇంటర్నెట్ కేబుల్ వేసేందుకు డక్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ తదితరుల పనుల్ని రూ. 448.32 కోట్లతో చేపట్టారు. 448.32 కోట్లతో త్రాగునీటి సరఫరా, డ్రైన్లు, విద్యుత్తు, ఇంటర్నెట్ ఇలాంటివైతే వీటితో 448 కోట్లు అయితే వాటికి శాంక్షన్ చేశారు. జోన్ 1B ప్రాంతంలో శాఖమూరులోని ఎల్పీఎస్ లేఅవుట్లో కొన్ని భాగాల్లో తాగునీటి పైప్ లైన్లు, పచ్చదనం, అభివృద్ధి, తాగునీరు, మురుగునీరు, విద్యుత్తు తీగల కోసం డక్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం 588.0.4 కోట్లు అయితే ఇందుకోసం అయితే టెండర్లను అయితే పిలిచారు. అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులకు నివాస స్థలం కోసం కూడా 18 టవర్లలో అయితే దాదాపు 18 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం కొన్ని ఫుటేజ్ లో మనం చూస్తా ఉన్నాం, ఇది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బిల్డింగ్లు అని చెప్పి. వాటికైతే 434.32 కోట్లు అయితే వాటికి శాంక్షన్ చేశారు. అండ్ అదేవిధంగా విద్యుత్, ప్లంబింగ్, శానిటరీ వస్తువుల ఏర్పాటు, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు తదితరుల పనులు ఈ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బిల్డింగ్స్ లో వాళ్ళైతే నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్ అయితే ఇవైతే చేయబోతా ఉన్నారు. వీటికి కూడా టెండర్లు అయితే పిలిచారు. నీరుకొండ రిజర్వాయర్ వద్ద మిగిలిపోయిన వరద నియంత్రణ పనులను 470.75 కోట్లతో చేపట్టనున్నారు. బిడ్ల దాకులకు 22 వరకు గడువు ఇచ్చారు. ఈ టెండర్లు ఎవరెవరైతే వస్తున్నారో వీళ్ళకైతే ఈ మంత్ 22 వరకు అయితే డేట్ అయితే ఇచ్చారు. రాజధానిలో మిగిలిన రోడ్లు, వర్షపు నీటి మళ్లింపు డ్రైన్లు, పాదచారుల బాటలు, సైకిల్ ట్రాక్లు, పచ్చదనం అభివృద్ధి, వీధి దీపాలు తదితర పనులకి 381.82 కోట్లతో టెండర్లను అయితే పిలిచారు. వీటికి ఈ నెల 23 వరకు గడువు ఇచ్చారు.
2323 కోట్లతో అయితే ఇప్పుడు ప్రజెంట్ పనులు అయితే చాలా తొందరగా జరిగిపోతా ఉన్నాయి. జనవరి 1, జనవరి 2, జనవరి 3 వస్తా ఉంది. కొత్త సంవత్సరంలోనే చాలా స్పీడ్గా అయితే పనిచేస్తున్నారు. ఇది కాక ఇంకా 1,82,162 కోట్లు ఎక్స్ట్రాగా మనం కేంద్రం నుంచి తీసుకొని మన అమరావతిలో కంపెనీస్ కానివ్వండి వీటికైతే పెడుతున్నారు. వాటి వల్ల దాదాపు మనకి ఉద్యోగ అవకాశాలు కూడా 2,63,411 మందికి ఉద్యోగాలు కూడా అయితే లభించున్నాయి. డెఫినెట్ గా చాలా తక్కువ సమయంలో ఈ అమరావతి క్యాపిటల్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది. ఇప్పటికే చాలా తొందరగా ఈ డెవలప్మెంట్ అయితే జరిగిపోతా ఉంది. థ్యాంక్ యూ.